గ్రేటర్ హైదరాబాద్ లో దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో నవరాత్రులు చివరి 3 రోజులు విశేషంగా అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు. దుర్గాష్టమి సందర్భంగా దుర్గాదేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. పెద్దమ్మ తల్లి ఆలయంలో దసరా ఉత్సవాలపై మరిన్ని వివరాలు మౌనిక అందిస్తారు. శరన్నవరాత్రుల సందర్భంగా సిటీలోని అన్ని అమ్మవారి ఆలయాలలో ప్రత్యేకమైన శోభను సంతరించుకుంటున్నాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఈరోజు ప్రత్యేకమైన పూజలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారు దుర్గా అలంకరణలో కనిపిస్తున్నారు. ఉదయం నుంచి కూడా భక్తులు అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తున్నారు. నిన్న మొన్నతో పోలిస్తే ఈరోజు ప్రజల తాకిడి భక్తుల తాకిడి ఎక్కువగా కనిపిస్తుంది. చివరి దశకు చేయడంతో అనేక ప్రాంతాల నుంచి కూడా భక్తులు అమ్మవారి దర్శనానికి రావడం జరుగుతుంది. మరి ఈ 9 రోజుల పాటు ఎంతమంది వచ్చే అవకాశాలు ఉన్నాయి, దసరా రోజు ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలో తెలుసుకుందాం. ప్రజలు మనతో పాటు ఆలయ ఈఓ శ్రీనివాస్ రాజు గారిని వారితో మాట్లాడదాం. సిటీలో ఎన్ని ఆలయాలు ఉన్నా కూడా ఈ యొక్క ఆలయం చాలా ఫేమస్, చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. సో ఈ జరిగిన రోజు ఎంతమంది భక్తులు వచ్చేసారు? పెద్దమ్మ తల్లి దేవాలయానికి ఈరోజు 9వ రోజు దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఉదయం 3 గంటల నుంచి అభిషేకం పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా. అలాగే ఈ రోజు కూడా రావడం జరిగింది. ఈ 3 రోజుల పాటు విశేషంగా భక్తులు రావడం జరుగుతుంది. దసరా రోజు సుమారు లక్షకు పైబడి రావడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ 9 రోజుల పాటు ఎంతసేపటి భక్తులకు దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేశారు సార్? భక్తులకు త్వరగా దర్శనాలు చేసే ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి. ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన క్యూ లైన్లు ఉన్నాయి. ఎప్పటికప్పుడు వాలంటీర్ మొత్తం అందరినీ మనం సమన్వయం చేసుకుంటూ తొందరగా పంపించడం జరుగుతుంది. దగ్గర స్వీయ పర్యవేక్షణతో మనం ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయడం జరుగుతుంది. ఈరోజు 9వ రోజమ్మ దుర్గాదేవి అలంకారం ఈరోజు. అలాగే రేపు మహిషాసుర మర్దని దసరా రోజు పెద్దమ్మ తల్లిగా అందరికీ దర్శనమిస్తారు. ఈరోజు రాత్రికి 10 గంటలకి చండీ హోమం ఉంటుంది. అలాగే రేపు ఉదయం 8 గంటల 8:30కి మనకి పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ టోటల్గా ఈ నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. లాస్ట్ రోజు మనకి దసరా రోజున పెద్దమ్మ తల్లి అలంకారంలో ఈసారి 11 అలంకారాలు రావడం జరిగింది. భక్తులు కూడా పెద్ద ఎత్తున మొన్న ఆదివారం రోజు కూడా సుమారు 70-80 వేల మంది భక్తులు రావడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి తగిన ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు దుర్గాష్టమి సందర్భంగా అన్ని ఆలయాల్లో కూడా చాలా వరకు దుర్గాదేవి అలంకరణలోనే కనిపిస్తూ ఉన్నాయి. ఇక రేపు మహిషాసుర మర్దిని అలంకరణ ఉంటుంది. ఎల్లుండి అయితే అమ్మవారు పెద్దమ్మ తల్లి అలంకరణలో కూడా దర్శనమించబోతున్నారు. సో ముఖ్యంగా ఈరోజు రాత్రికి చండీ హోమం కూడా ఈ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో ఉండబోతున్నట్టు కూడా ఆలయ అధికారులు చెప్తున్నారు. భక్తులందరూ కూడా వెయిట్ చేసి మరి ఎంత క్యూ ఉన్నా కూడా వెయిట్ చేసి మరి అమ్మవారి దర్శనం కోసం రావడం జరుగుతుంది. చాలా మందికి నమ్మకం జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దగ్గర ఏ కోరిక కోరుకున్నా నిజం అవుతుందని భక్తుల నమ్మకం ఉంటుంటుంది. అలాంటి వాళ్ళు చాలా మంది అయితే ఆలయంకి వస్తున్నారు. ఏం పేరు మీది? ఫస్ట్ టైం? నేను రెగ్యులర్గా వస్తాను, అప్పుడప్పుడు నేను వస్తానండి. సో ఇది ఇక్కడ నుంచే కాకుండా వేరే ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి కూడా దర్శనం చేసుకుంటున్నారు. ఏం పేరు మీది? నా పేరు భరత్. ఎప్పుడు వస్తున్నారు? ఫస్ట్ టైం వచ్చారా? నేను ఎవ్రీ టైం వస్తా, ఎవ్రీ ఇయర్ వస్తా. ఈరోజు బర్త్డే ఉందని చెప్పి స్పెషల్గా ఈరోజు మళ్ళీ వచ్చాను. అరేంజ్మెంట్స్ అన్నీ మంచిగానే ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ లైన్ అని చెప్పి వాళ్ళు వీళ్ళు అని విఐపీస్ కోసం అని చెప్పి సపరేట్గా లైన్ ఆపేస్తుండే. ఈ ఇయర్ అట్లాంటిది ఏం లేకుండా అందరికీ సామాన్య భక్తులకు కూడా మంచిగా దర్శనం అయ్యేలాగా అరేంజ్మెంట్స్ ఉన్నాయి. అన్ని పూజ మాల వేసుకున్నారు, అమ్మవారు మాల వేసుకున్నారు కదా, దీక్ష తీసుకున్నారు. ఏ విధంగా అనిపిస్తుంది ఇక్కడ మీకు? మంచిగా అనిపిస్తుంది. వస్తుంటాం. దుర్గా అమ్మవారి అలంకరణ. ఎట్లా ఉంటుంది నమ్మకం? ఏముంటుంది ఇక్కడ మీకు? మాకు మంచిగా అనిపిస్తుంది అని నమ్మకం, అంతే. హాఫ్ అన్ అవర్ అవుతుంది. బియ్యం తీసుకొచ్చిన. ఇట్లా మొక్కిరా బియ్యం పోసా అని? అవునమ్మా, మొక్కిన. బియ్యం పోస్తానని మొక్కిన. మా పాప పెళ్లి కావాలని, మా పాపకు సంబంధం కుదిరింది. బియ్యం పోస్తున్నాం. బియ్యము, చీర, జాకెట్, టవల్ అన్నీ బాగున్నాయమ్మా. అమ్మ దగ్గర అన్నీ బాగున్నాయి. అంతా సంతోషమే. చాలా బాగా అనిపిస్తుంది మేడం. ఇన్ని రోజుల కన్నా ఈ రోజు చాలా మంచిగా అనిపిస్తుంది. దుర్గాష్టమి కాబట్టి, నవరాత్రులు కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది మేడం. చాలా ఆనందంగా ఉంది. చాలా అమ్మవారు చాలా బాగున్నారు. చాలా బాగుంది మేడం. నిజామాబాద్ నుంచి వచ్చి. నిజామాబాద్ నుంచి అమ్మవారి దర్శనం కోసం వచ్చారు. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందమ్మా. అలా మేము ఫస్ట్ టైం రావడము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. ఈసారి ఈ నవరాత్రుల్లో మాకు అవకాశం దొరికింది. అంటే వేరే పని మీద వచ్చి ఇక చూస్తామని వచ్చాం. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇది అప్పట్లో జనార్దన్ రెడ్డి గారు ఇది నిర్మించారని చెప్పి మాది తెలిసింది. అది చూద్దామని మాకు కూడా అనిపించి ఎంతో అనుభూతిగా చాలా అద్భుతంగా ఫీల్ అయ్యాము. అమ్మ అసలు ఇంకా చెప్పలేము.
ఆనంద బాష్పాలే అమ్మని చూస్తే. నేను హోమియో డాక్టర్ని, నిజామాబాద్. నాకు టైం దొరకదు, వేరే పని మీద వచ్చాము, మేడం తీసుకుని వచ్చాను. చాలా బాగుంది. ఆధ్యాత్మికంగా హిందూ ధర్మంలో ఇంకా అందరూ స్టెప్స్ తీసుకుంటున్నారు, కానీ ఆధ్యాత్మిక మార్గాన్ని ఇంకా కొన్ని స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు గుళ్ళల్లో కూడా కొంచెం. అది కూడా ఈ అమ్మవారు పెద్దమ్మ తల్లిగా అయితే దర్శించబోతున్నారు. ముఖ్యంగా పెద్దమ్మ తల్లి దర్శనం కోసం అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు. ఆ రోజు రద్దీ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. వచ్చిన వాళ్ళకి అర్ధగంట లోపే, ఆ రోజు మాత్రం అర్ధగంట లోపే దర్శనం అయిపోయేలా కూడా ఆలయ అధికారులు ఏర్పాటు చేయడం జరుగుతుంది.